సమయం అవుతుంది, సమయం తక్కువగా ఉంది, వినేవాళ్ళు ఓపిక నశిస్తుందని వేదిక మీద చెప్తున్నారు. నేను అంటున్నా, మనం పెళ్లికి పోతాం, బ్రాహ్మణుడు 3 గంటల సేపు మంత్రాలు చదువుతాడు. ఒక్క మంత్రం అర్థమైన వాళ్ళు ఒక కదిరికిస్తున్న తప్ప అర్థమైన వాళ్ళు చేతులు లేవట్టండి. అర్థం కాకుండా అట్నే కూలబడి ఉంటారు. కానీ అర్థమైన భాష అయితే మాత్రం లేచిపోతారా? ఇవాళ అన్న పుట్టమదన్న మీరు చూడండి, చాలా ఊవజనితమైనటువంటి, అంటే ఉన్నది లేనిది, లేనిది ఉన్నది, దాని మీద వ్యాసరచన పోటీలు పెడతారు. ఫలానా ఆయన ఎక్కడో ఒక దేవుడు వెలిసిండు, ఆయన గురించి రాయండి అని పెడతారు. సమాజంలో దయ్యం ఉంది, రకరకాల మూఢనమ్మకాల మీద వ్యాసరచన పోటీలు పెడతారు, దాని మీద రాస్తారు. కానీ నిజం చెప్పితే, నిజం చెప్పాలంటే కూడా ధైర్యం కావాలి. నిజాన్ని రేపటి భవిష్యత్తుకు అందించాలంటే కూడా ధైర్యం కావాలి. అట్లాంటి గటికుడు, ధైర్యవంతుడు, మొనగాడు. ఇంతకుముందు మా అన్న సభాధ్యక్షుడు పుట్టమధు బీసీ అన్నాడు. బీసీనే. మనం అందరం కలిసి సావిత్రిబాయి పూలే సందర్భంగా నేను అంటున్నా, సర్దార్ బిరుదు ఆయనకి ఇవ్వాలి. సర్దార్ బిరుదు ఆయనకి ఇచ్చాడు ఆయన. ఎందుకంటే మంతని కాన్స్టిట్యున్సీలో నేను సగం విగ్రహాలకు పోయినా, రాజకీయాలలో ఉన్నోళ్ళు వాస్తవంగా నాకు ఫోన్ చేస్తారు, అన్నా నేను ఎన్నికలలో పోటీ చేస్తున్నా, నాకు జర ప్రెస్ మీట్ పెట్టే మద్దతు అంటాడు. సరే పోయి ప్రెస్ మీట్ పెట్టగానే మళ్ళీ ఫోన్ వస్తుంది, అన్నా నువ్వు పెడతావు కానీ జర అగ్రకులాలను తిట్టకు, వాళ్ళంతా దూరం అవుతారు, కేవలం తూతూ మాత్రంగా మాట్లాడు, ఏదో మమ అనేటట్టు మాట్లాడంటారు. కానీ నాకు ఓట్ల రాజకీయం కన్నా నా బహుజన రాజకీయమే నాకు ముఖ్యమని చెప్పినటువంటి రాష్ట్రంలో ఒకే ఒక్క మనగాడు పుట్టమదన్న. అట్లాంటి ఈ మంచి కార్యక్రమానికి హాజరైనటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సమయం లేదు, ఇప్పుడే మల్లన్న కూడా వచ్చిండు. మిత్రులారా, చరిత్ర ఎంత అన్యాయం జరుగుతుందంటే, మిగతాది ఆ బ్రాహ్మణుల చరిత్ర, దాని కథ కార్ఖానా అరుచుకుంటానుకుండు కదా. ఓలు కదిరకృష్ణ ఉన్నాడు, మంచిగా అరుచుకుంటాడు, ఇక మళ్ళీ నేను దాని జోలికి పోను. కానీ చరిత్రలో ఎంత అన్యాయం జరుగుతుందో చూడండి. ఇవాళ తెలంగాణలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఎవరైతే తమ కులం కోసం జీవితాంతం పనిచేసారో, ఎవరైతే తమ స్వార్థం కోసం పనిచేసారో, ఎవరైతే తమ కుటుంబం కోసం పనిచేసారో, వాళ్ళ పేరు మీద, వాళ్ళు చనిపోతే వాళ్ళ పేరు మీద విగ్రహాలు, వాళ్ళ పేర్ల మీద జిల్లాల పేర్లు, వాళ్ళ పేర్ల మీద చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు. ఇవాళ మీరు చూడండి, ఇప్పుడే ఎస్ఎంఎస్ లో మీ ఫోన్లు ఒకసారి వేటు ఎస్ఎంఎస్ వస్తే ఒకసారి చెక్ చేయండి. తెలంగాణలో మరొక కొత్త జిల్లా ఏర్పాటవుతుంది. ఆ కొత్త జిల్లాకు జైపాల్ రెడ్డి పేరు పెట్టనున్న రేవంత్ రెడ్డి అని వచ్చింది. మీరు చూడండి, అంటే కృష్ణా జిల్లాకు, కోనసీమ జిల్లాకు అంబేద్కర్ జిల్లా పెట్టినప్పుడు అగ్రకులాలందరూ మొత్తం రాష్ట్రమంతా అట్టుడికి అన్ని తగలబెట్టేసారు. అదేవిధంగా బీసీల పేర్ల మీద అయితే ఏ జిల్లా పెట్టరు, దేవుళ్ళ పేరు మీద జిల్లాలు పెట్టిరు. కానీ అగ్రకులాల పేర్ల మీద ఇప్పుడు సరిపోదన్నట్టు. మీరు చూడండి, ఇవాళ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని ఉండే, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆంధ్ర పోయినప్పుడు మళ్ళా ఇక్కడ మన హెల్త్ యూనివర్సిటీ వేరైంది.
దానికి సావిత్రిబాయి పూలే యూనివర్సిటీ అని పెట్టొచ్చు కదా, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టారు. అది పోనీయండి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, మర్రి చెన్నారెడ్డి భవన్, జరగ వెంగళరావు పార్క్, పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే, ఎలిమినేటి మాధవరెడ్డి ఫ్లైఓవర్, నాయన్ నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్, హైదరాబాద్ లో ఉన్నటువంటి పార్కులు, స్టేడియాలు, బ్రిడ్జిలు, అండర్ పాసులు మొత్తం ఎవరి పేరు మీద ఉన్నాయి? ఒక్క బీసీ పేరు మీద చూపించండి, ఒక్క బీసీ పేరు మీద చూపించండి. మొత్తం అగ్రకులాలయే వాళ్ళ పేర్ల మీద ఉన్నాయి. అదేవిధంగా ఈ ఎయిర్పోర్ట్లు, ఈడ ఎక్కితేనేమో రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టు, ఢిల్లీ దిగంగానే ఇందిరాగాంధీ ఎయిర్పోర్టు, ఈడ ఎక్కంగానేమో రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టు, దిగంగానేమో ఇందిరాగాంధీ ఎయిర్పోర్టు. ఇవాళ అంతర్జాతీయ విమానాశ్రయాలు వాళ్ళ పేర్ల మీదనే, పార్కులు వాళ్ళ పేర్ల మీదనే. ఇక మన ఎక్కడా? మన ఈ పోలీస్ స్టేషన్లా, చిన్న చిన్న పాస్పోర్టులు పెట్టి వీడు రౌడీ షీటరు, పేద ప్రజల కోసం పోరాడిన పుట్టమన్న రౌడీ షీటరా? ఒక సావిత్రిబాయి పూలే చరిత్రను కోట్లాది మంది ప్రజల కోసం అందిస్తున్నటువంటి పుట్టమన్న రౌడీ షీటరా? పుట్టమదన్న ఒక శక్తి, గుర్తుపెట్టుకోండి, ఒక శక్తి. యావత్తు బహుజన సమాజం ఆయన కండగా ఉంటది. ఏం జరిగినా ఆయనకు మీద ఎలాంటి ఆయనకి ఈగ వారిన బీసీ సమాజం బిడ్డ అగ్గై రాజుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు చారిత్రాత్మకంగా అన్యాయం చేస్తారు. పాఠ్య పుస్తకాల్లో మా చరిత్ర ఉండదు. సర్దార్ సర్వాయి పాపన్న ఆయన దారి దోపిడి దొంగ, సాకలైలమ్మ ఆమె ఏది ఆ కళ్ళాలకు ఎత్తుకపోయింది. అదేవిధంగా పండుగ సాయన ఆయన దారి దోపిడి. మన చరిత్ర ఏమో గిరి. వాళ్ళు రాసే బ్రాహ్మణులు ఎవరైతే పెన్ పవర్ ఉన్నోడు రాసినటువంటి చరిత్ర, మనం వీరులు, శూరులు, మహనీయులు, చక్రవర్తులు, పోరాట యోధులు మన చరిత్ర వక్రీకరించి రాశారు. వాళ్ళ చరిత్ర మాత్రం వాళ్ళ నిజంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఏమన్నా చరిత్ర ఉందా? ఇవాళ మర్రి చెన్నారెడ్డికి ఏమన్నా చరిత్ర ఉందా? పివి నరసింహారావు, ఇవాళ మీరు చూడండి, పివి నరసింహారావు పేరు మీద 2 ఎకరాల ఘాట్. అగ్రకులాల పేర్ల మీద హైదరాబాద్ లో వాళ్ళకు ఒక 100 ఎకరాలలో ఘాట్లు వాళ్ళు చనిపోతే. మరి మన హైదరాబాద్ లోనే, హైదరాబాద్ అంటేనే బహుజనులకు ఒక తండ. ఒక ముఖేష్ గౌడ్ చనిపోయింది, ఆయన కనీసం విగ్రహం పెట్టినోడు ఉండవడన్నా? విగ్రహానికి స్థలం ఇచ్చినోడు ఉండవడన్నా? అంటే మీ పేర్ల మీద పార్కులు, మీ పేర్ల మీద స్తూపాలు, పోస్టల్ స్టాంపులు ఇవాళ. కాబట్టి ఒక్కసారి అర్థం చేసుకోవాలి. నేనేమంటున్నా, సామాజిక త్రిమూర్తులు ఇప్పుడు మామూలుగా ఎవరైనా ఏదైనా బాధ వచ్చినా, కష్టం వచ్చినా ఏమంటారు? అయ్యో దేవుడా, విష్ణు ఈశ్వర బ్రహ్మ అంటారు. విష్ణు ఈశ్వర బ్రహ్మ ఓకే, మేము కాదంటలే, ఉన్నారు, వాళ్ళు దేవుళ్ళని నమ్మండి. కానీ మనం మాత్రం మన సామాజిక త్రిమూర్తులు అలాగే ఉన్నారు. విష్ణు ఈశ్వర బ్రహ్మ ఎట్లనో పూలే అంబేద్కర్, సేవాలాల్ మహారాజు అట్లా చరిత్ర మనకు చెప్పవలసిన అవసరం ఉంది. ఇవాళ నేను 1996 నుంచి ఉద్యమంలో ఉన్నా. నేను చివరిగా చెప్తున్నా, ఇప్పటి వరకు సావిత్రిబాయి పూలే లేకపోతే మానీల చరిత్ర మీద ఇట్లాంటి వ్యాసరచన పోటీలు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఏమున్నా కూడా దండేయడం, దండం పెట్టడం, ఆమె గురించి మాట్లాడే దండన గూగుల్లో సెర్చ్ చేయడం, 4 మాటలు మాట్లాడడం, పోవడం. అది కాదు. ఇలా భవిష్యత్ తరాలకు అందించడానికి, ఈ చరిత్రను అందించడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఇది ఒక చరిత్ర, ఈరోజు జరిగేటువంటి కార్యక్రమం, ఇది ఒక చరిత్ర. కాబట్టి ఇవాళ ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా చిరంజీవి సార్ చెప్పిండు ఉమెన్ టీచర్స్ డే అని, రేవంత్ రెడ్డిని మెడలు వంచి ప్రభుత్వాన్ని మీద మేము పోరాటం చేసి ఇలా మొట్టమొదటిసారిగా సావిత్రిబాయి పూలే జన్మదినమైనటువంటి జనవరి 3ను మొదటి ఉమెన్స్ టీచర్స్ డేగా ఇవాళ జీవో దించమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అది సరిపోదు. కాబట్టి మా మహనీయుల మీద భవిష్యత్ తరాలకు చరిత్ర అందించాలంటే మా మహనీయుల మీద కూడా
అంతర్జాతీయ విమానాశ్రయాలకు పెట్టాలి, జిల్లా పేర్లు పెట్టాలి, అదేవిధంగా ప్రాజెక్టులకు కూడా పెట్టాలి. నీటిపారుదల ప్రాజెక్టులు ఉన్నాయనుకో, నీటిపారుదల ప్రాజెక్టు అంతకుముందు అంబేద్కర్ పేరు మీద ఉండే కాళేశ్వరంది, ఆ అంబేద్కర్ పేరు తీసేసి కాళేశ్వరం పెట్టారు ఇవాళ. కాబట్టి మొత్తం చరిత్రలో ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వమైన, కేంద్రమైన, రాష్ట్రమైన జాతీయ ప్రాజెక్టులకు, అంతర్జాతీయ విమానాశ్రయాలకు, పార్కులకు అన్నిటికీ ఇవాళ పూలే సావిత్రిబాయి పూలే పేర్లు పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం బీసీ ప్రధానమంత్రి ఉన్నారు. ఇంటి దీపం అని ముద్దాడితే తెలంగాణలో సామెత ఉంది, ఇంటి దీపం అని ముద్దాడితే మీసాలుగా మూటి మీసాలుగా అనేట. బీసీ ప్రధానమంత్రి ఉన్నావు, పూలేకు కనీసం భారతరత్న అవార్డు ఇవ్వలే, సావిత్రిబాయి పూలే విగ్రహం లేదు. కాబట్టి భారత ప్రధానమంత్రిని డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా జాతీయ ప్రాజెక్టులకు, అంతర్జాతీయ విమానాశ్రయాలకు మీ పేరు పెట్టాలి. పేరు పెట్టకపోతే బహుజన రాజ్యం వచ్చినప్పుడు ఈ తోకలు ఉన్నటువంటి రెడ్డి, రావు, నాయుడు, చౌదరి ఏన్నో అన్ని తీసి బంగాళాఖాతం వేసి మన మానీల పేర్లు పెట్టుకున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమం చేపట్టినటువంటి లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ కు, ఆ పుట్ట మదన్నకు, శైలజమ్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అన్న.